ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన నిజమైన దేవుణ్ణి స్తుతిస్తాము. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల రాజా, జీవం గల యేసయ్య, స్తోత్రం 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 తండ్రి ప్రభా. ఈ సాయంకాల వేళలో తండ్రి ప్రభా, మీకు సన్నిధానంలో తండ్రి ప్రభా, మేము లైవ్లో తండ్రి ప్రభా కలిసినటువంటి బిడ్డలను ప్రభా మరి నిలబడు మీకు దాసుల్ని తండ్రి ప్రభా మా అందరి మీదను ఏసు రక్తం ప్రోక్షించి కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి ప్రభా. మీకు దాసుల్ని మీకు సెలువు చాటును మరుగుపరిచి తండ్రి ప్రభా లైవ్లో వచ్చిన బిడ్డలతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహింపరచుటకు, ఘనపరచుటకు కృప చూపించమని నజరేయుడైన అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాటతో దేవుణ్ణి స్తుతిస్తాము. నిజమైన స్నేహితుడిని మనము స్తుతిస్తాము. నిజమైన స్నేహితుడు యేసయ్యా నా నుంచి ఏమీ ఆశించడు. నిజమైన స్నేహితుడు యేసయ్యా నా నుండి ఏమీ ఆశించడు. నన్నుగానే నీవు ప్రేమించావయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. నాకున్న బాధలెల్లా నీతోటి చెప్పుకుంటే, నాకున్న బాధలెల్లా నేను నీతోటి చెప్పుకుంటే, నీవు నన్ను ఓదార్చవయ్యా, నీవు నన్ను ఓదార్చవయ్యా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. ఈ పాపలోకములో నా రోత జీవితమును, ఈ పాపలోకములో నా రోత జీవితమును రక్తంతో కడిగి రక్షించవయ్యా, నీ రక్తంతో కడిగి రక్షించవయ్యా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. నా దీన స్థితి నుంచి నన్ను ఉన్నతంగా హెచ్చించి, నా దీన స్థితి నుండి నన్ను ఉన్నతంగా హెచ్చించి, సృష్టి పైన అధికారం ఇచ్చావయ్యా, నీ సృష్టి పైన అధికారం ఇచ్చావయ్యా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. నిజమైన స్నేహితుడు యేసయ్యా నా నుండి ఏమీ ఆశించడు. నిజమైన స్నేహితుడు యేసయ్యా నా నుండి ఏమీ ఆశించడు. నన్నుగానే నీవు ప్రేమించావయ్యా, నన్నుగానే నీవు ప్రేమించావయ్యా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన అనంత కృపలో మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేటన వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యాక్చువల్గా విశ్వాసం గురించి, ఆవగింజ గురించి కొద్దిసేపు మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కనుక కొద్దిసేపు ఫ్రెండ్షిప్ గురించి ధ్యానం చేసుకుందాం ప్రేమైన వాళ్ళారా. సో తర్వాత మనము
ఎప్పుడైనా ఆ యొక్క ఆవగింజ గురించి, ఆవగింజంత విశ్వాసాన్ని గురించి తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువగా స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. ప్రైజ్ బీ టు గాడ్. ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. జీవము గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, కనికరం గల దేవుడవు, కృపాసత్య సంపూర్ణుడవు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లార్డ్ జీసస్, ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక నెలలో యేసు ప్రభువనైనా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవా, నా ప్రభువనైనా మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం రాజా. లార్డ్ జీసస్ అయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను, లైన్లో వచ్చినటువంటి ప్రతి బిడ్డను యేసు ప్రభువా, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ ఉన్నాం యేసు ప్రభువా. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం తండ్రి. లార్డ్ జీసస్, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ క్షణం వరకు ఇప్పటి వరకు కడగబడని ప్రతి పాపము, మత్స, కలంకము, డాగు ఏది ఉన్నా కూడా మీ యొక్క రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా ప్రాణాత్మ, దేహములు, మనస్సులు, మనస్సాక్షులు, హృదయములన్నీ కూడా మీకు రక్తంలో సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మీ ఆత్మచేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచినట్లు కృపను గ్రహించండి తండ్రి. నా దేవా, నా ప్రభువనైనా ఇక్కడ ఉన్న వారందరికంటే నేను ఏమాత్రమూ యోగ్యునని ప్రభు మీరు నాకు ఈ సమయాన్ని ఇవ్వలేదు, కానీ అందరికంటే అల్పుణ్ణి, అయోగ్యునని ప్రభు తండ్రి. నా దేవ, మీ నామాన్ని ఉచ్చరించటకు, స్మరించటకు కూడా అర్హత లేని వాడిని ఇదిగో ఈ ప్రజల ఎదుటను మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉన్నాను యేసు ప్రభు. లార్డ్ జీసస్, నైనా మీ శిలువ చాటును నన్ను సంపూర్ణంగా మరుగుపరచాలి. నా దేవనైనా నా పెదవులను, నా నాలుకను, నా దేవ, నా ప్రభు, నా నోటిని, నా యొక్క స్వరాన్ని తండ్రి మీరు బొట్టి నా దేవ, నా ప్రభునైనా ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత కుటుంబం వేయబడినదై అది రెండంచులు గలవాడి అయిన ఖడ్గమై దేవానైనా తండ్రి నాయన మా ప్రాణాత్మ దేహములను, మూలుగులను విభజించులంత మట్టుకు తండ్రి దూసుకుని వెళ్ళుడుగాక. మీకు వాక్యం మా హృదయముల మీదన, మా తలంపుల మీదన వ్రాయబడనుగాక. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన వారులారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఫ్రెండ్షిప్ డే గురించి, లేకపోతే స్నేహితుల గురించి కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనకందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. చిన్నప్పటి నుంచి కూడా లేకపోతే చదువుకునే తప్పుడు కావచ్చు, మన క్లాస్మేట్స్ కొంతమంది మనకు ఫ్రెండ్స్ ఉండవచ్చు. క్లాస్మేట్స్ కాకపోయినప్పటికీ మన యొక్క మనసుతో కలిసి, లేకపోతే మన యొక్క వ్యవహారాల్లో మనం గమనించినట్లయితే మన యొక్క యాటిట్యూడ్ తెలిసి మనల్ని ప్రేమించే వాళ్ళు, మనం కూడా ఎవరైనా యాటిట్యూడ్ని ప్రేమించి
వారితో ఫ్రెండ్షిప్ చేయటం అనేది మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటటువంటి విషయమే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే. సో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు యొక్క ఫ్రెండ్షిప్ డే గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సో స్నేహితులు అందరికీ తెలుసు, స్నేహితులు మనకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క స్నేహితులు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి వారు స్నేహితులు, నిజమైనటువంటి స్నేహితుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇక్కడ అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం, ఇదిగో మిమ్మల్ని ఇప్పటి నుంచి నేను దాసుని పిలవటం లేదు, కానీ దాసుడు తన యజమానిని చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దాసుడు యజమానుడు ఏం చేస్తాడో తెలియదు తనకి ప్రియమైన దేవుని ద్వారా. కాబట్టి ఇదిగో ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని దాసుని పిలవటం లేదు, ఎందుకంటే స్నేహితుడు అని పిలుస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేది. నా తండ్రి నాకు ఏదైతే తెలియజేస్తాడో అదంతా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏది కూడా దాపరికం లేదు. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని ద్వారా, దేవుడు ప్రియమైన వాళ్ళ మానవుణ్ణి స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మానవుణ్ణి స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ మొట్టమొదటి ఆత్మీయ తలపు నేను మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాను. స్నేహితుల మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా. పెద్దవాడు చిన్నవాడు, లేకపోతే ధనవంతుడు పేదరికం, మనం గమనించినట్లయితే ఆ క్యాస్టిజం కానీ ప్రియమైన దేవుడు ఈ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్ వాడు, లేకపోతే సో రాజకుటుంబానికి చెందినవాడు, లేకపోతే దరిద్రుడు, ఇలాంటివి ఏమాత్రము తారతమ్య భేదాలు ఎంత మాత్రం కూడా ఉండవు. కానీ స్నేహితుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇవన్నీ కూడా ఆలోచించరు, బ్యాక్గ్రౌండ్ అసలు ఆలోచించరు ప్రియమైన దేవుడు. మొట్టమొదటి ఆత్మీయతల మీ దగ్గర తీసుకుని వస్తున్న స్నేహితుల మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడగా చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. మనం గమనించినట్లయితే యోనాతాను దావీదును ఏం చేస్తున్నాడంట, తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని, బైబిల్లో వ్రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా, తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని దావీదును ప్రేమించెను అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనం చదువుకుందాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దావీదు తనకు ప్రాణ స్నేహితులని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దేవుని వాక్యము చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను ఒక రాజ కుటుంబీకుడు, రాజకుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దావీదును గమనించినట్లయితే దావీదు ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా గొర్రెలు కాచుకున్నటువంటి కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరి. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క దావీదుకు యోనాతానుకు అంతస్తులో మనం గమనించినట్లయితే ఏమాత్రం కూడా ప్రియమైన వాళ్ళ పొంతన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజకుమారుడు ఎక్కడ, గొర్రెలు కాచుకునేవాడు ఎక్కడ, అయినప్పటికీ కూడా యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించాడు అని దేవుని వాక్యము చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దావీదు యోనాతాను ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, 16వ వచనం చదువుకుందాం. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రుల చేత దాన్ని విచారించినట్టుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ప్రైజ్ బీ టు గాడ్. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం
ప్రమాణము చేయించను. మనం గమనించినట్లయితే యోనాతాను ప్రేమైన దేవుడు దావీదును అమితంగా ప్రేమించాడు. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం వారి యొక్క హృదయములు పెనవేసుకున్నాయని బైబిల్లో వ్రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుడు వారి హృదయములు ఒకరి మనసుతో ఒకరి హృదయంతో ఒకరు పెనవేసుకుని పోయినాయని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వారలారా. సో దావీదు యొక్క హృదయం యోనాతాను యొక్క హృదయము పెనవేసుకుని పోయి ఉన్నాయని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రీతిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ యొక్క ఫ్రెండ్స్ మధ్య లేకపోతే ప్రేమైన దేవుడారా స్నేహితుల మధ్య ఏమాత్రం కూడా తారతమ్య భేదాలు ఉండవు అనే దానికి ఇక్కడ ఒక నిదర్శనం మనకు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసు ప్రభు కూడా లాజరును ఏమంటున్నాడో దయచేసి గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుదాము రండి అని పిలుచుకుని పోయినట్టుగా మనం చూస్తాం. మన స్నేహితుడైనటువంటి లాజరు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఎవరిని స్నేహితుడు అంటూ ఉన్నాడు? లాజరుని అంటూ ఉన్నాడు ప్రేమైన దేవుడు. లాజరుకు తల్లిదండ్రులు లేరు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో లాజరు, మరియా, మార్తలు వీళ్ళు అనాథులుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తల్లిదండ్రులు లేరు వాళ్ళకి, వారు ముగ్గురే ఉంటూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఎప్పుడు ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళినా సరే ఆ బేతనీ గ్రామానికి వెళ్ళి వారితో బస చేసేవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అక్కడ వారితో కలిసి ఉండేవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు నిజంగా మనం గమనించినట్లయితే లాజరును ఎంతగానో ప్రేమించాడు. నీవు ప్రేమించిన లాజరు అని బైబిల్లో ఆ యొక్క మార్త లాజరు చనిపోయినప్పుడు ఒక సమాచారం పంపించినట్టుగా మనం చూస్తాం. నీవు ప్రేమించిన లాజరు ఏమైనాడు? కాయిల పడ్డాడు, లేకపోతే జబ్బు పడ్డాడని మెసేజ్ పంపించినట్టుగా మనం చూస్తాం. లాజరు చనిపోతాడు ప్రేమైన దేవుడారా. ఇదిగో మన స్నేహితుడిని లాజరును మనం లేపుదాం రండి, నిద్రించుతున్నాడు, మనం లేపుదాం రండి అని యేసు ప్రభు పిలుచుకుని వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే యేసు ప్రభు లాజరును మాత్రమే కాదు, సుంకరులు, పాపులను కూడా స్నేహితులుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈయన ఎవరండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు బైబిల్లో వ్రాయబడింది ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు? మనుష్యులను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. లాజరును ప్రేమిస్తూ ఉన్నాడు, లాజరును స్నేహితుడిగా భావించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటున్నారో చూడండి యేసు ప్రభువును గురించి. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. ఏమంటున్నారంట? శాస్త్రులు, పరిసయ్యులు సుంకరులకును పాపులకును స్నేహితుడని అంటూ ఉన్నారంట ప్రేమైన దేవులారా. యేసు ప్రభు సుంకరులతో పాపులతో ఫ్రెండ్షిప్ చేశాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో వాళ్ళు ప్రశ్న వేశారు. లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. ప్రేమ వారు దేవుని వాక్యం చేస్తారు. సుంకరులకును పాపులకును స్నేహితులు అనుచు ఉన్నారు. అవును, యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మత్తయి సుంకపు గుత్తదారుడు కదండి. మత్తయి సుంకపు గుత్తదారుడు ప్రేమైన దేవుడారా. మత్తయి ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసు ప్రభు ప్రేమ వాళ్ళరా ఒక ఇంటిలో ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే పాపపు స్త్రీ వచ్చి ఏం చేసింది? యేసయ్యను పాదాలు ఆమె యొక్క వెంట్రుకలతో తుడిచి ఏం చేస్తుందంటే ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవన్నీ కూడా నచ్చలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, పరిశుద్ధుడని చెప్పుకుంటున్నాడు, నీతిమంతుడని చెప్పుకుంటున్నాడు. సో ఈయన సుంకరులతో పాపులతో ఏ విధంగా స్నేహితం చేస్తూ ఉన్నాడు అని అది ఆ యొక్క వాళ్ళకి
శాస్త్రులకు పరిశీలకు ప్రేమైన దేవుడు మింగుడు పడడం లేదు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, ఫ్రెండ్షిప్లో, స్నేహించడంలో ప్రేమైన దేవుళ్ళని ఏమాత్రం కూడా తారతమ్య భేదాలు ఉండవు. దేవ కుమారుడు వచ్చాడు, సుంకరులను పాపులను ప్రేమిస్తాడు. ప్రేమైన దేవుడు చెక్కయా నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎంతమందిలో ప్రేమించినట్టుగా మనం చూస్తాం, వారిని స్నేహితులుగా చేసుకున్నాడని బైబిల్లో రాయబడింది. చూడండి, శిష్యులను సైతం ఏమంటున్నాడు యేసు ప్రభు? లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా చూడండి ఏమంటున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఇదిగో మీరు నా స్నేహితులు, ఓ శిష్యులారా, ఇదిగో మీరు నా స్నేహితులు. ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కూడా మత్తయి యోహాను సువార్త 15:15లో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఇదిగో మిమ్మల్ని నేను దాసుని పిలవక నేను నా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. శిష్యులను దేవుడు స్నేహితులుగా పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుళ్ళారా, మనం గమనించినట్లయితే బైబిల్లో యేసు ప్రభు ప్రేమైన దేవుళ్ళారా మనుష్యులను ఏం చేశాడు? శిష్యులుగా స్నేహితులుగా పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు కూడా మనం గమనించినట్లయితే అబ్రహామును స్నేహితుడిగా భావించాడు. ప్రేమైన దేవుళ్ళు చూడండి, అబ్రహామును చూడండి మనం గమనిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము ఎవరు? నా స్నేహితుడు అని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుళ్ళారా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు అని పిలుస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుళ్ళారా, దేవుని వాక్యము చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే చూడండి, మనం చూస్తూ ఉన్నాం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క అంటూ ఉన్నాడు కదండి. సో దేవుడు అబ్రహామును స్నేహితుడిగా భావించాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా పెడతాడు. నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా అని ప్రేమగా పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు అతడు దేవుని స్నేహితుడని ఎంచబడెను. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని స్నేహితుడని ఎంచబడిన బైబిల్లో ముమ్మారు వ్రాయబడిందండి అబ్రహాముల గురించి. నా స్నేహితుడు. సో అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడని ముమ్మారు వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సో దావీదు యెహోవా దేవుడు మనం గమనించినట్లయితే మోషేతో నేరుగా మాట్లాడాడు. ఒక మనిషితో ఏ విధంగా మాట్లాడతారో ఆ రీతిగా ముఖాముఖిగా మాట్లాడాడు. కానీ స్నేహితుని వలే అని వ్రాయబడింది. కానీ అబ్రహామును అయితే స్నేహితుడు అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండ 33వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండ 33వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, సో మనుషులతో మాట్లాడినట్లు, మనుషుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడంట. సో మనం బైబిల్లో మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో
అబ్రహామును స్నేహితునిగా భావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేను స్నేహితునిగా భావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుత్వ సుంకరులను పాపులను కూడా స్నేహితులుగా భావించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన శిష్యులను ఇదిగో మిమ్మల్ని దాసులను పిలవక నేను స్నేహితులను పిలుస్తున్నానని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మన స్నేహితుడైనటువంటి లాజరును మనం లేపుదాం రండి, అతను నిద్రించుచున్నాడు అని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే దావీదుకు ఆ యొక్క యోనాతానుకు ఏమాత్రము తారతమ్య భేదం లేకుండా ఉండిందో యేసు ప్రభు కూడా దైవ కుమారుడై ఉండి ప్రేమైన దేవుని బిడ్డలారా సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడుతూ కూడా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవునులారా ఆయన పాపులను నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన స్నేహితులు అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవునులారా దేవుని వాక్యము చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్నేహితుల మధ్య ఎంత మాత్రము తారతమ్య భేదం లేదు. ప్రేమైన దేవునులారా నిజమైనటువంటి స్నేహం అనేది ఎవరి అంటే రెండు హృదయాల మధ్య రెండు మనస్సుల మధ్య ఏర్పడుతుంది. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎంత మాత్రం కూడా చూడరు. ఆ విధంగా ఒకవేళ చూసినట్లయితే యేసు ప్రభు మనల్ని ప్రేమించడానికి మనకు ఏ అర్హత లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా మనల్ని స్నేహితులు అని పిలిచేదానికి మనకు ఏ అర్హత లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా యోనాతాను దావీదును ప్రేమించి స్నేహితుడిగా పిలిచేదానికి దావీదుకు ఏ అర్హత లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే సో యెహోవా దేవుడు అబ్రహామును స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు, మోషేను స్నేహితుడని పిలుస్తున్నాడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో మొట్టమొదటి ఆత్మీయతలకు నేను మీ దగ్గరికి తీసుకుని వస్తున్నా. స్నేహితుల మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవ ఆత్మీయతలకు నేను మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా మనం గమనించినట్లయితే స్నేహితుల మధ్య ఏమాత్రము దాపరికము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా స్నేహితుల మధ్య ఏమాత్రము దాపరికం దాచి పెట్టడం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే దే విల్ బి ఓపెన్ అప్ దేర్ హార్ట్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా స్నేహితులు నిజమైనటువంటి స్నేహితులు అయినట్లయితే ప్రియమైన దేవులారా దే ఓపెన్ దేర్ హార్ట్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఇక్కడే అంటూ ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు ఈ మాట అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక దాసుడు తన యజమాని చేయదానని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా సో అంటే దాపరికం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. దేవుని యొక్క సంగతులు యెహోవా దేవుని యొక్క సంగతులు ప్రియమైన దేవుల పరలోకపు సంగతులు యేసు ప్రభు ఏం చేస్తాడంటే రివీల్ చేయడం ప్రారంభించాడు. ఇదిగో పరలోక రాజ్యము మీ యొద్దకే వచ్చి ఉన్నదని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుళ్ళరా సో పరలోక విషయాలు ఏమాత్రం కూడా దాచిపెట్టగా విడమర్చి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే అని చెప్తున్నట్టుగా చూస్తాం. పరలోక రాజ్యం ఒక ఆవగింజలాగా ఉంటుంది, పరలోక రాజ్యం ఒక పిండిలాగా ఉంటుంది అని ఈ రీతిగా ప్రభు ఏం చేసే పరలోక రాజ్యాన్ని రకరకాలుగా వివరించి ప్రియమైన దేవుని బిడ్డలారా వివరించి చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే మనం ఇక్కడి నుంచే పరలోక రాజ్యం ఏ విధంగా ఉందో కూడా మనము అర్థం చేసుకోవడానికి అన్ని కూడా దేవుడు చెప్పాడు. అందుకే దాసుడు తన యజమాని యొక్క సంగతులు ఎంత మాత్రం కూడా తెలియవు. కానీ నేనేం చేస్తున్నానంటే మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ నేను మీకు తెలియజేస్తున్నాను. నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ నేను మీకు తెలియజేస్తున్నాను అని యేసు ప్రభు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి దేవుడు అబ్రహామును కూడా మనం గమనించినట్లయితే స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి స్నేహితుడు అని పిలుస్తూ ఏమంటున్నాడంటే చూడండి ఆదికాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా అబ్రహాము నిశ్చయముగా
బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడను. పిల్లల వాళ్ళ ఇక్కడ యెహోవా దేవుడు అనుకుంటున్నాడు, నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాచెదనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు తాను చేయబోయే కార్యాన్ని అబ్రహాము దగ్గర దాచలేకపోయాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతూ ఉన్నాడు యెహోవా దేవుడు. దానిని మొట్టమొదటిగా అబ్రహాముకు రివీల్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తారంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా దాచడు, దాచిపెట్టలేడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అబ్రహామును దేవుడు మనం గమనించినట్లయితే స్నేహితుడిగా భావించాడు కాబట్టి అంటూ ఉన్నాడు, ఇదిగో నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు నేను దాచదనా అని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే అబ్రహాముకు దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం, సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాడని చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత అబ్రహాము విజ్ఞాపన చేయటం, సో ఇవన్నీ కూడా మనం చూస్తాం ప్రేమైన దేవుడు. యేసు ప్రభు కూడా ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇదిగో పరలోకపు సంగతులు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో యజమానుడు దాసులకు ఏమాత్రం తెలియలేడు, కానీ మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులను పిలుస్తున్నారు, ఎందుకంటే మీకు సమస్తమో నేను రివీల్ చేస్తూ ఉన్నాను. పరలోకపు సంగతులన్నీ రివీల్ చేస్తున్నా, దేవుని సంగతులన్నీ రివీల్ చేస్తున్నా. ఇంతకుముందు మీరు తండ్రిని పిలిచే అధికారం లేదు, కానీ నేను ఇప్పుడు మీకు యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలిచే గొప్ప కృపను నేను మీకు ఇస్తూ ఉన్నా అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం గమనించడం మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే స్నేహితుల మధ్య ఏమాత్రమో తారతమ్య భేదాలు ఉండవు. దే డోంట్ సీ బ్యాక్గ్రౌండ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది చూడరు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో రెండవదిగా మనం గమనించినట్లయితే స్నేహితుల మధ్య ఎంత మాత్రం కూడా దాపరికాలు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా. స్నేహితుల మధ్య ఎంత మాత్రం కూడా దాపరికాలు. అందుకే యేసు ప్రభు మనకు పరలోక విషయాలు ఏది కూడా దాచిపెట్టలేదు, సమస్తము రివీల్ చేశాడు. ప్రకటన గ్రంథంలో సహా రాబో సంగతులు కూడా దేవుడు రివీల్ చేసినట్టుగా మనం చూస్తాం. యేసయ్య రెండవ రాకడలో రావటం, తర్వాత ప్రియమైన వారలారా తర్వాత యేసు ప్రభు చేసే కార్యాలన్నీ కూడా మనం గమనించట్లేదు, ప్రకటన గ్రంథంలో రివీల్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదిగో నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాను, కాబట్టి పరలోక మర్మములన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నానని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవులారా. సో స్నేహితుల మధ్య మాత్రం కూడా దాపరికం ఉండదు అని మనం చూస్తూ ఉన్నాం. మూడవ ఆత్మీయ తలుపుని మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుళ్ళ. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఎలాంటి దశలో ఉన్నా కూడా ప్రేమైన దేవుడు. కొంతమంది ఏం చేస్తారంటే ధనం ఉన్నప్పుడే ప్రేమిస్తారు. అది నిజమైన ప్రేమ కాదు, నిజమైన స్నేహం కాదు ప్రేమైన దేవుడు ద్వారా. కొంతమంది మనకు బైబిల్లో వ్రాయబడింది, సామెతల గ్రంథంలో మనం చూసినట్టు ధనవంతులకు అనేక మంది స్నేహితులు ఉంటారు అని బైబిల్లో వ్రాయబడింది. మరొక చోట మనం చూసినట్లయితే దరిద్రునికి స్నేహితులు ఉండరని బైబిల్లో వ్రాయబడింది. సో తన దారిద్ర్యం చూసి ఎవడు కూడా స్నేహం చేయడంట ప్రేమైన దేవుడు ద్వారా. కానీ బైబిల్లో వ్రాయబడింది మనం గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశ కలిగినప్పుడు ఇంకా మరింత దగ్గర అవుతాడంట. అంటే రక్తబంధానికి కూడా ప్రేమైన దేవుళ్ళరా కంటే కూడా ఎక్కువ కావటం ప్రారంభిస్తారు. సహోదరుడు అంటే ఏంటి? రక్తబంధం ప్రేమైన దేవుళ్ళరా. సో స్నేహితుడిగా ఉన్నవాడు ఏమవుతాడంటే ఇప్పుడు రక్తబంధువుగా మారిపోతాడంట ప్రేమైన దేవుళ్ళరా. దుర్దశలో ఉన్నప్పుడు చాలామంది ప్రేమైన దేవుడు దుర్దశలో ఏం చేయబడతారంటే విడిచిపెట్టిపోతారు ప్రేమైన దేవుడు. అది నిజమైనటువంటి స్నేహం కాదు ప్రేమైన దేవుళ్ళరా. సో నిజమైన స్నేహం అంటే ఏంటంటే ప్రేమ విడువక ప్రేమించటం. సో యోనాతాను ప్రేమైన దేవుడు దావీదు రాజు అవుతాడని ప్రేమైన వాళ్ళ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ప్రేమైన దేవుడు బిడ్డలారా. కానీ అయినప్పటికీ కూడా ఇదిగో రాజు తర్వాత రాజు కావాల్సింది నేను కదా, ఎందుకు నేను దావీదును ప్రేమించాలి అనుకోవటం లేదు ప్రేమైన దేవుడు బిడ్డలారా. యోనాతాను స్టిల్ దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించారు. వారి యొక్క హృదయములు పెనవేసుకొని పోయి ఉన్నాయని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నా తర్వాత మా తండ్రి తర్వాత రాజు కావాల్సింది నేను కదా, దావీదు బ్రతిక ఉంటే ఒకవేళ దావీదు రాజు అవుతాడు అని అనుకోవటం లేదు యొక్క యోనాతాను ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అంతగా ప్రేమించాడు. సో వారి మధ్య ఏమాత్రం కూడా భేదాలు లేవు, అంత మాత్రమే కాదు వారి మధ్య ఏమాత్రం కూడా దాపరికం లేకుండా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుళ్ళరా. మూడవది మనం చూసినట్లయితే విడువక ప్రేమించాడు. అంటే ప్రాణము పెట్టేంత వరకు కూడా మనం గమనించినట్లయితే సౌలు రాజు ఏం చేస్తాడంటే యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడని తెలిసి ప్రేమైన దేవుళ్ళరా
ఆ యోనాతానును చంపచూచాడు ప్రేమైన దేవుడారా. ఈట తీసుకొని యోనాతాను మీదకు విసిరాడు, చంపాలని ప్రేమైన దేవుడారా. తప్పించుకొని దావీదు దగ్గరికి వచ్చి చెప్తాడు, సో రాజు నీ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బాణములు వేసి పొలంలో ప్రేమైన దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో తన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? దావీదును ప్రేమించాడు ప్రేమైన దేవుడు. విడువక ప్రేమిస్తాడు ప్రేమైన దేవుని విడలారా. అట్టివాడు ఆపదలో ఏం చేస్తాడంటే దుర్దశలో సహోదరుడిగా ఉండును, రక్త సంబంధం కంటే ఎక్కువగా మారిపోతాడు అని దేవుని వాక్యము చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. దేవుని వాక్యం యేసు ప్రభు తన మాటల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టేదానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో నాకు నేనుగా ప్రాణం పెడుతూ ఉన్నాను నా గొర్రెల కోసం అని యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నాకు నేనుగా ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని తిరిగా తీసుకుంటే నాకు అధికారం ఉంది అని యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేదానికి వచ్చినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విడువక ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనకు ఈ లోకంలో నిజమైన స్నేహితులు ఒకవేళ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నిజమైన స్నేహితులు ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా ఆయనే మనకు నిజమైనటువంటి స్నేహితుడు. మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను నిజమైన స్నేహితుడిని అని యేసు ప్రభు తన మాటల్లో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మీరు కూడా స్నేహితులుగా ఉండాలంటే ఒకరినొకరు మీరు ప్రేమించండి అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా మనం గమనించంటే స్నేహితుల మధ్య ఎంత మాత్రం కూడా తారతమ్య భేదాలు ఉండవు. బ్యాక్గ్రౌండ్ చూడరు ప్రేమైన దేవుని బిడ్డలారా. వారి మనస్సులు, వారి హృదయాలు కలిస్తే చాలు, వారి యాటిట్యూడ్ కలిస్తే చాలు, వాళ్ళు స్నేహితులుగా మారిపోతారు. రెండవదిగా మనం గమనించినట్లయితే స్నేహితుల మధ్య ఏమాత్రం దాపరికం ఉండదు అని మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అతడు సహోదరులాగా ఉంటాడంటే రక్తబంధం కంటే ఎక్కువగా ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. మనం దుర్దశలో ఉన్నా, మంచి దశలో ఉన్నా ప్రేమైన దేవుని ద్వారా ఎప్పటికీ విడివాడు. ప్రేమ నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడివాడే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 4వ ఆత్మీయ తలపు నేను మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ప్రేమ వాళ్ళ నిజమైన స్నేహితులు ఏం చేస్తారంటే ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు వివేకాన్ని పుట్టిస్తాడంట. నిజమైన స్నేహితుడు మనకు వివేకాన్ని పుట్టిస్తాడు. ప్రియమైన దేవుడు, చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు వివేకాన్ని, జ్ఞానాన్ని పుట్టించేవాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇనుము చేత ఇనుము పదునగును, మరోసారి చదువుకుందాం. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే తన స్నేహితునికి ఏం చేస్తాడంటే వివేకాన్ని పుట్టిస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో తన స్నేహితునికి జ్ఞానాన్ని పుట్టించేవాడుగాను, వివేకాన్ని పుట్టించేవాడుగాను, తన స్నేహితునికి మేలు చేసేవాడుగాను ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. వారు పడిపోయినను ఒకడు తన తోడివాడిని లేవనెత్తును. ప్రైజ్ బీ టు గాడ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు స్నేహితులు ఉన్నట్లయితే ప్రేమైన దేవుడులారా, ఒకడు పడిపోయినట్లయితే మరొకడు లేవనెత్తేదానికి ఉంటాడంట. ప్రేమైన వారులారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిజంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజంగా మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానుల సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. జ్ఞానుల సహవాసం చేసేవాడు ఏమవుతాడంటే జ్ఞానవంతుడు అవుతాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతుల సామెతలు 13:20లో మనం చూస్తే జ్ఞానుల సహవాసం చేయడు జ్ఞానం గలవాడగును అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవునులారా. సో మనం గమనించినట్లయితే జ్ఞానవంతులైనటువంటి స్నేహితులు మనకు ఉన్నట్లయితే మనం కూడా జ్ఞానవంతులంగా వివేచన కలిగిన వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతాం. ఒకడు పడిపోయినప్పుడు మరొకడు ఏం చేస్తాడంట, లేవనెత్తుతాడు. పడిపోయినాళ్ళే ఇంకా చాలే అని సంతోషపడడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం చేస్తాడు, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే పడిపోయిన వాడిని లేవనెత్తుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అతనికి జ్ఞానం గల హృదయాన్ని, వివేకం గల హృదయాన్ని పుట్టిస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో 5 ఆత్మీయ తలంపు నేను మీకు చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గమనించండి, నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా స్నేహితుడికి ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు ప్రియమైన దేవుడు. ఎప్పటికీ మేలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యూదాను కూడా స్నేహితుడా అన్నాడు. తనను అప్పగించబోతాడని తెలుసు కూడా స్నేహితుడా అని పిలిచాడు. అదండి యేసయ్య ప్రేమ ప్రియమైన దేవుడా. కానీ యూదా ఏం చేశాడు, ముద్దు పెట్టి యేసును అప్పగించాడు ప్రియమైన దేవుని ద్వారా. నిజమైన స్నేహం చేయలేదు యూదా. కానీ యేసు ప్రభు యూదాను నిజంగానే ప్రేమించాడు ప్రియమైన దేవుని ద్వారా. దేవుని వాక్యంలో మనం చూస్తాం, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును. కొన్నిసార్లు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో స్నేహితుడు గాయం చేసినట్టుగా మనకు కనపడుతుంది, స్నేహితుడు మనతో విరోధంగా ఉన్నట్టుగా కనపడుతుంది, మనల్ని కొట్టినట్టుగా కనపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని హట్ చేసినట్టుగా కనపడుతుంది. కానీ వాడు మంచిగా చేస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా. నిజమైన స్నేహితుడు అయితే ఏం చేస్తాడంటే మేలు కోరి గాయం చేస్తాడు, మేలు కోరి కొన్నిసార్లు హట్ కూడా చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ప్రియమైన దేవుని పగవాడు మాత్రం పైకి ఏం చేస్తాడు, లెక్కలేనని ముద్దులు పెడతాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చాలు మనం గమనించినట్లయితే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు ప్రియమైన దేవుడురా. సో తండ్రి శిక్షిస్తే సో ఏ విధంగా జ్ఞానవంతుడు అవుతాడు. కొన్నిసార్లు స్నేహితుడు ఏం చేస్తాడు, తండ్రి పాత్ర పోషిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో తండ్రిలాగా శిక్షిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం 24వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బెత్తని వాడని వాడు తన కుమారుడికి విరోధి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది ప్రేమ వాళ్ళరా. సో బెత్తం వాడితే ప్రేమ వాళ్ళరా తండ్రి కుమారుడికి శత్రువు అవుతాడా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. బెత్తం వాడకపోతేనే ఏమంతా తండ్రి కుమారుడికి విరోధి అని బైబిల్లో వ్రాయబడింది. సో స్నేహితుడు కొన్నిసార్లు మనకు గాయం చేయాల్సి వస్తుంది. మన మంచి కోరి, మన మేలు కోరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము. చాలు, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము. బైబిల్ చెప్తుంది చాలా క్లియర్గా. తండ్రులారా మీరు ఏం చేస్తారంటే బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము. సో అందుకే నేను చెప్తూ ఉన్నాను, స్నేహితులు ఏం చేస్తారంటే కొన్నిసార్లు తండ్రి యొక్క పాత్ర పోషిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. బుద్ధి వచ్చునని ఇందాక మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకాన్ని పుట్టిస్తాడు ప్రియమైన వాళ్ళరా. నిజమైనటువంటి చెలికాడు ఏం చేస్తాడంట, మనకు వివేకాన్ని పుట్టిస్తాడని ఇందాక మనం చూసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, 23వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం, నీ బాలులను శిక్షింపక మానుకొనొద్దు. బెత్తంతో నువ్వు కొట్టు, ఎందుకంటే వానికి ఉన్నటువంటి మూర్ఖత్వము
వీడిపోతుంది, వాడికి మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుస్తాడు, వాడు మేలు పొందుతాడు, వాడు మంచి జరుగుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు చూస్తాం. సో ప్రియమైన వాళ్ళరా, కొన్ని సమయాల్లో ప్రియమైన వాళ్ళ స్నేహితుడు ఏం చేస్తాడంటే తండ్రి పాత్ర పోషిస్తాడు. కొన్నిసార్లు మనల్ని గాయం చేస్తాడు, మనల్ని కొడతాడు, మనల్ని హట్ చేస్తాడు. మన మేలు కోరి ప్రియమైన వాళ్ళ మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టినని దైవవాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తాను స్వీకరించే ప్రతి కుమారుని తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇస్తాడు కదా. ఆ రీతిగా స్వీకరించు ప్రతి వారిని ఏం చేస్తాడంటే దండించును అని కుమారులతో సంభాషించినట్లు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. 10వ వచనం చదువుకుందాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ, కొన్ని దినముల మట్టుకు తనకి ఇష్టం వచ్చిన మనల్ని శిక్షించిరి కానీ, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. ప్రేమని దేవులారా, దేవుడు మన స్నేహితునిగా ఉంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మనల్ని ఆయన తండ్రిగా, స్నేహితునిగా ఏం చేస్తాడంటే ఆయన మనల్ని శిక్షిస్తాడు. ప్రేమైన దేవుడు, ఎందుకంటే మన మేలు కోరి, మన మంచి కోరి దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మరొకసారి చదువుకుందామా గట్టిగా ఈ వచనాన్ని. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నేను ప్రేమించే వారిని అందరినీ కూడా నేను శిక్షిస్తూ ఉన్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఎక్కడైతే తప్పిపోతూ ఉన్నావో, ఎక్కడైతే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నావో, ఎక్కడైతే జ్ఞానం లేక ఉంటున్నావో, ఎక్కడైతే నీ యొక్క అవిధేయతకు లోనవుతూ ఉన్నావో, ఎక్కడైతే నీ బలహీనతలకు నువ్వు లోబడుతూ ఉన్నావో, వాటన్నిటి నుంచి నువ్వు తప్పించుకొని మారు మనస్సు పొందు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రభు మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ప్రేమైన దేవుడారా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు ఉండవచ్చు. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభు తానే తన మాటల్లో చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారంటే విడువక ప్రేమించును. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? తన ప్రాణం పెట్టినంతగా మన కోసం ప్రేమించాడు. తన రక్తము కారునంతగా మనల్ని ప్రేమించాడు. పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చేంతగా వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమని దేవులరా, అంతగా తగ్గించుకున్నాడు దేవుడు నీ కోసం, నా కోసం, నీతో నాతో స్నేహం చేసేదానికి. ప్రేమైన దేవులరా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాలం మన జీవితాలు ప్రశ్నించుకుందామా? నిజమైనటువంటి స్నేహితుని యొక్క లక్షణాలు, 5 లక్షణాలు నేను మీ దగ్గర తీసుకుని వచ్చాను. ప్రేమైన దేవులరా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే స్నేహితుల మధ్య ఎంత మాత్రమూ తారతమ్య భేదాలు ఉండవు. బ్యాక్గ్రౌండ్ ఎంత మాత్రం కూడా చూడరు. ప్రేమైన దేవులరా, అందుకే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనం పాపులమని తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం దరిద్రమని తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ రీతిగా మనం గమనించినట్లయితే, సో యోనాతాను దావీదును ఎంతగా ప్రేమించాడు, రాజకుమారుడైన కూడా గొర్రెల కాపరిని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన నిజమైన స్నేహితుల మధ్య ఏమాత్రం కూడా తారతమ్య భేదాలు ఉండవు. బ్యాక్గ్రౌండ్ చూడరు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే, రెండవ తలంపు చెప్తారా ఎవరైనా? నిజమైనటువంటి స్నేహితుల మధ్య ఎంత మాత్రం కూడా దాపరికం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం కూడా దాచిపెట్టారు. నిజమైనటువంటి స్నేహితులు ఏం చేస్తారంటే తమ యొక్క లోపాలను కానీ, ప్రేమైన వాళ్ళరా, తమ యొక్క స్ట్రెంగ్స్ కావచ్చు, వీక్నెసెస్ కావచ్చు, ఎంత మాత్రం దాచిపెట్టారు. అందుకే ప్రేమైన దేవుళ్ళరా, యేసు ప్రభు కూడా పరలోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు ఏం చేశాడంటే విశదపరిచాడు. వారికి పరలోకపు మర్మమును తెలియజేసిన బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథం అంతా కూడా పరలోకపు మర్మాలు మనకు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ఏ విధంగా ఉంటుందో యేసు ప్రభు ఆల్రెడీ చెప్పాడు. ఇదిగో పరలోకము మీ యొద్దకే వచ్చి ఉన్నదని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇదిగో నేను మిమ్మల్ని దాసులని ఒక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకంటే ఏమని చెప్తున్నాడు? మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, యోహాను 15వ అధ్యాయం 15వ వచనం, ఎందుకనగా నేను నా తండ్రిని వెళ్ళిన సంగతులన్నింటినీ మీకు నేను తెలియజేస్తున్నాను, ఏది కూడా దాచిపెట్టడం లేదని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని ద్వారా సో మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం, స్నేహితుల మధ్య, నిజమైన స్నేహితుల మధ్య ఎంత మాత్రం కూడా దాపరికం ఉండదు. అందుకే మనం కూడా ప్రభు యొద్ద ఏది కూడా దాచకూడదు. ప్రేమైన దేవునులారా, మన పాపములు మనం దాచిపెట్టుకున్న ఎడల దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పాపములు మనం దాచిపెట్టినట్లయితే ప్రేమైన దేవునులారా, మనం అనుకుంటాం ప్రభువుకు తెలియదని, కానీ ప్రభువుకు అన్నీ తెలుసు. ప్రేమైన దేవునులారా, బైబిల్లో మనం చూస్తున్నాం, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ప్రభు మనకి ఏది కూడా దాచట్లేదు, మనం కూడా ప్రభు దగ్గర ఏది కూడా దాచకూడదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసయ్య దేవాది దేవుని కుమారుడై ఉండి దైవత్వం యొక్క సర్వపరిపూర్ణ శరీరకాలంలో క్రీస్తునందు నివసిస్తూ కూడా యేసు ప్రభు నిన్ను నన్ను దరిద్రులమైనటువంటి మనల్ని, పాపులమైన నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రేమ దేవుడు తారతమ్యం మీద బ్యాక్గ్రౌండ్ చూడకుండా యేసు ప్రభు ప్రేమించాడు. అంత మాత్రమే కాదు ప్రేమైన దేవులారా, సో యేసు ప్రభు నీకు నాకు పరలోక విషయాలు ఏది దాచకుండా సమస్తము రివీల్ చేశాడు, వాక్యం ద్వారా రివీల్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం కూడా మన పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతులు కనుక ఆయన మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవ ఆత్మీయతను మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో విడువక ప్రేమిస్తాడు. ప్రేమైన దేవుడు తన ప్రాణం పెట్టినంతగా యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమ వాళ్ళరా, అట్టి వాడు దుర్దశలో ఏం చేస్తాడంట? సహోదరుడిగా ఉంటాడు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా బ్లడ్ రిలేషన్ వస్తుందంట. స్నేహితునికి ఏం చేస్తుంటే బ్లడ్ రిలేషన్ లాగా మారిపోతాడంట. ప్రేమ వాళ్ళ దుర్దశలో చాలా మంది స్నేహితులు దుర్దశలో ఉంటే ఏం చేస్తారు? విడిచిపెట్టిపోతారు. కానీ మన ప్రేమైన దేవుడు నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రేమ వాళ్ళరా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అటివాడు దుర్దశలో ఏం చేస్తాడు? సహోదరుడిగా ఉంటాడు. అంటే రక్తబంధం కంటే ఎక్కువగా ఉండటం ప్రారంభిస్తాడు. యేసు ప్రభు కూడా నీ కోసం నా కోసం రక్తం కార్చాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభుకు నీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి తెలుసా? రక్త సంబంధం. ఆయన అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారిని బైబిల్లో వ్రాయబడింది. యేసు ప్రభు నిన్ను నన్ను తన రక్తం చేత కొన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు నీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే రక్త సంబంధం. ఇప్పుడు ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. విడువక ప్రేమించాడు. ప్రేమైన దేవుల అట్టివాడు దుర్దశలో ఏమి చేస్తాడు? సహోదరుడిగా ఉంటాడు. మన కోసం ఆయన ఈ లోకానికి వస్తే ఆయన ఈడబడతాడు, కొట్టబడతాడని తెలుసు, ప్రాణాలు ఇవ్వవలసి వస్తుందని తెలుసు, ప్రేమ దేవులను చనిపోవలసి వస్తుందని తెలుసు. అయినప్పటికీ కూడా నిన్ను నన్ను ప్రేమించాడు గనక, నిన్ను నన్ను స్నేహితులుగా భావించాడు గనక ప్రేమని దేవులరా, ఆయన పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ప్రేమని దేవులరా, నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన వచ్చాడు. నిన్ను నన్ను అమితంగా అంతగా ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 4వ ఆత్మీయతలకు మనం గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా, నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు? వివేకాన్ని కలగజేస్తాడు, జ్ఞానాన్ని కలగజేస్తాడు. ప్రేమైన దేవుడిలా వివేకాన్ని, జ్ఞానాన్ని కలగజేస్తాడు. దేవుని వాక్యము చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, అందుకే మనం చూసినట్లయితే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ఒకడు పడిపోతే లేవనెత్తేవాడుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. జ్ఞానాన్ని కలగజేస్తాడు. ప్రేమైన దేవులరా, మన దేవుడు కూడా ఇదిగో మీకు జ్ఞానం కొదవనడానికి ఆయన అడిగితే ఆయన ధారాళంగా ఇచ్చేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళరా, ఆయన ధారాళంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. సో నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే వివేకాన్ని పుట్టిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రేమైన దేవుళ్ళరా, దేవుడు నీకు నాకు వివేకము గల హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. సొలొమోను రాజుకి ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో వివేక గల హృదయం ఈ ప్రభు అంటే వివేక గల హృదయం ఇచ్చాడు. రాజులలో అతని కంటే ముందు వారు కానీ అతని తర్వాత కానీ అలాంటి రాజు లేడు అని బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. వివేకం గల హృదయం ఇచ్చాడు. ప్రేమైన దేవుళ్ళరా, అలాంటి వివేకం గల హృదయం దేవుడు నీకు నాకు ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఎవరైతే అడుగుతారో ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు వివేక గల హృదయాన్ని పొందుకుంటారు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అంటే సో అంటే నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే తన స్నేహితునికి జ్ఞానాన్ని పుట్టిస్తాడు, వివేకాన్ని పుట్టిస్తాడు, మంచి మార్గాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుళ్ళారా, చెడు దిశగా తీసుకుని వెళ్ళాడు. సో అదే రీతిగా యేసు ప్రభు నీ కోసం నా కోసం జ్ఞానం ఇచ్చేవాడుగాను, వివేకాన్ని ఇచ్చేవాడుగాను, తెలివినిచ్చేవాడుగాను ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
సో ప్రభువుల నందు ఎవరైతే ఎదుగుతారో ప్రేమ వాళ్ళ వారు జ్ఞాన వివేచన గల వారిగా మారిపోతాడు ప్రేమైన దేవుని ద్వారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. 5వదిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని ద్వారా మేలు కోరి స్నేహితుడు గాయము చేయి. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని ద్వారా మేలు కోరి స్నేహితుడు గాయము చేయి. ఏ రీతిగా ఇందాక మనం చూసుకున్నాం అంటే ఇనుము ఏ విధంగా మరొకదాన్ని ఇనుములాగా మారుస్తుందో అదే రీతిగా జ్ఞానము గల స్నేహితులు మనకు ఉన్నట్లయితే మనం కూడా జ్ఞానవంతులుగా ఏ విధంగా మారుతామో ప్రేమైన దేవుని ద్వారా. సో మేలు కోరి స్నేహితుడు గాయము చేయను. చివరిగా మనం చూసినట్లయితే ప్రేమ వాళ్ళరా సో మనం కొన్నిసార్లు గాయపరుస్తారు, కొన్నిసార్లు హట్ కావచ్చు మనం ప్రేమైన దేవుడారా. సో కొన్నిసార్లు స్నేహితులు ఏ విధంగా మారుతారంటే తండ్రిలాగా మారి మనల్ని శిక్షిస్తాడు, గాయపరుస్తాడు, బాధపరుస్తాడు ప్రేమైన దేవుడు పిల్లరా. మనకు కొన్నిసార్లు శత్రువులాగా ప్రవర్తిస్తాడు. కారణం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని పిల్లరా? ఎందుకంటే స్నేహితుడు నిన్ను అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మేలుకొని చేస్తూ ఉన్నాడు. పగవాడు ఏం చేస్తాడంట లెక్కలేనని ముద్దులు పెట్టిన దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మన దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు అందుకే బైబిల్లో మనకు అన్ని మీకు రెఫరెన్స్లు అన్ని మీకు చూపించాను. తండ్రి ఏ విధంగా తన కుమారుడిని శిక్షిస్తాడో ఆ రీతిగా ఏం చేస్తాడంటే సో మంచి కోరి ఏం చేస్తాడంటే తన కుమారుని దేవుడు శిక్షిస్తాడు. కొన్నిసార్లు ప్రేమ వాళ్ళ మనల్ని మంచి మార్గంలో పెట్టేదానికి ప్రభు నిన్ను నన్ను శిక్షిస్తున్నట్టుగా చూస్తాం. మేలు కోరి స్నేహితుడు గాయం చేయడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రేమ వాళ్ళ మన జీవితాలను సరే ప్రశ్నించుకున్న మనకు నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరు స్నేహితులున్నా లేకపోయినా మనకు నిజమైన స్నేహితుడు ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా ఒకరే ఒకరు ఆయన. నీకోసం నా కోసం ప్రాణాలు అర్పించినటువంటి దేవుడు, నీకోసం నా కోసం తన యొక్క సింహాసనాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రేమైన దేవుడు విడరా. అందుకే నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతూ ఉన్నాను, దాన్ని తీసుకున్నట్టు కూడా నాకు అధికారం ఉందని యేసు ప్రభు తనకు తానుగా స్వంతగా ప్రాణం పెట్టేవాడుగా మనం చూస్తున్నాం. ప్రేమ వాళ్ళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడు చివరికి వచనం చదువుకుని తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుని తెలుసుకుందాం. ప్రేమైన దేవుళ్ళారా, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని ప్రజలను వెళ్ళారా. సో నేను ప్రేమించు వారిని అందరినీ నేను శిక్షిస్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు మారు మనస్సు పొందాలని. దేవుడు ఏది చేసినా మన జీవితాల్లో కొన్నిసార్లు హర్ట్ చేసినా, కొన్నిసార్లు మంచి చేసినా, కొన్నిసార్లు మనల్ని నడిపించినా, ఏది చేసినా కూడా మనం మారు మనస్సు పొందాలని ప్రభు చేస్తున్నాడు అనే విషయం మనం గుర్తు చేసుకున్నాం. అందుకే ఆయనే మనకు మంచి స్నేహితుడు ప్రేమైన దేవుళ్ళరా. సో మన మూల వాక్యానికి మనం వెళ్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రేమైన దేవుళ్ళరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. దాసుడు తన యజమాని చేయి దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసుల్ని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేస్తున్నా. దేవుని వాక్యం చాలా క్లియర్. సో దాసునికి యజమాని చేసే పనులు ఏమాత్రం కూడా తెలియవు, కానీ నేను మిమ్మల్ని దాసుని పెట్టడం వల్ల స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకంటే పరలోకపు రాజ్యం మర్మాలన్నీ కూడా, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా తండ్రి వలన నేను వినని సంగతులన్నీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సో దాపరికం ఎంత మాత్రం కూడా లేదు. మీరు నాకు నిజమైనటువంటి స్నేహితులు, నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఉన్నానని యేసు ప్రభు చెప్తూ ఉండగా మన జీవితాలను నిజంగా ప్రశ్నించుకుందామా? మన జీవితాలను నిజంగా ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రేమైన దేవుడా, ఎక్కడైనా ప్రేమ వల్ల మనం తప్పిపోయి ఉంటే, మన బలహీనతల వల్ల కావచ్చు, పాపం వల్ల కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి లోపాల వల్ల కావచ్చు, ప్రేమైన దేవుళ్ళారా, మనం దేవుడిని స్నేహితుడిగా భావించకుండా ఉన్నట్లయితే ప్రేమైన దేవుళ్ళారా, ప్రభు మన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ప్రేమైన దేవుళ్ళ మామూలు స్నేహితుడు కాదు. ప్రేమ మామూలు స్నేహితులు ఏం చేస్తారంటే ఈగలు వాలినట్టుగా వస్తారు. బెల్లం దగ్గర ఈగలు ఎలా వాళ్తాయో ఆ రీతిగా బెల్లం ఉన్నప్పుడే ఈగలు ఉంటాయి. ప్రేమైన దేవుడు, బెల్లం లేకపోతే ఈగలు ఉండవు కదా. బైబిల్లో వ్రాయబడింది, ధనవంతుడికి అనేకమైన స్నేహితులు ఉంటారు. సాంద్రంలో వ్రాయబడింది, దరిద్రునికి ఒక్క స్నేహితుడు కూడా ఉండని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమ వాళ్ళరా, మనకు దేవునికి సంబంధం అలాంటి సంబంధం కాదు. మన స్నేహితం ఎలాంటిదంటే ప్రేమ దేవుడు, ఆయన నిజమైన స్నేహితుడు. దేవుని వాక్యం శ్రమిస్తుంది. నీకోసం నా కోసం ప్రాణాలు అర్పించాడు. నీకోసం నా కోసం తన పొజిషన్ వదులుకున్నాడు. నీకోసం నా కోసం ఆయన దరిద్రుడిగా మారాడు. తన దారిద్ర్యత వలన మనం ధనవంతులు కావాలని ఆయన నీకోసం నా కోసం ఏమయ్యాడు? దరిద్రుడిగా మారాడు. ప్రేమైన దేవుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు ప్రభు మరొకసారి సమర్పించుకుందామా? ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిజమైనటువంటి స్నేహితులు అంటే ఎవరంటే యేసు ప్రభువే.
ఈ లోకంలో ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. అబ్రహామును ప్రేమించే స్నేహితుడిగా భావించాడు, మోషేను స్నేహితుడిగా భావించాడు, ప్రేమైన వాళ్ళ జక్కయ్యను స్నేహితుడిగా భావించాడు, శిష్యులను స్నేహితుడిగా భావించాడు, లాజరును స్నేహితుడిగా భావించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈనాడు నిన్ను నన్ను నిజమైన స్నేహితుడిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నిజమైన స్నేహితుడిని ప్రభు చెప్తున్నాడు. మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని స్నేహితుడిని పిలుస్తున్నాను. అందుకే పరలోకపు రాజ్య మర్మాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉండగా మన తల్లు వంచి ప్రార్థన చేసుకుందామా? ఇదిగో నేను ప్రేమించే వారిని ప్రతి ఒక్కరిని నేను ఏం చేస్తుంటే శిక్షిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందాలని, మీరు నా స్నేహితులుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు మరొకసారి ప్రభుకు సమర్పించుకుందాం. నా నిజమైనటువంటి స్నేహితుల్ని ఎప్పటికీ విడవక మనం కూడా ప్రేమిద్దాం. ఆయన ప్రేమ ఎప్పటికీ మనల్ని విడవక ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయన ఎప్పటికీ విడవక ప్రేమిద్దామా? తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా దేవ నా ప్రభు, ఒక స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలన్నీ ప్రభునైనా మీరు చక్కగా నా దేవ నా ప్రభునైనా నిజమైనటువంటి స్నేహితునికి ఉండాల్సిన లక్షణాలు 5 లక్షణాలు మీరు మా మధ్యకు తీసుకుని వచ్చినారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. నా దేవ నా ప్రభునైనా బ్యాక్గ్రౌండ్ చూడక మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. మీకు మాకు ఏం దాపరికం లేకుండా నా దేవ నా ప్రభునైనా మీరు మమ్మల్ని ప్రేమించే సమస్తము రివీల్ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని విడువక మీ రక్తాన్ని కారణంతగా మీ ప్రాణాలు అర్పించేంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు మాకు వివేచన జ్ఞానమును తెలివిని జ్ఞానం గల హృదయాన్ని వివేచన గల హృదయాన్ని మీరు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా దేవ నా ప్రభువైనా లార్డ్ జీసస్ అయినా మీరు మేలుకొని మాకు గాయములు చేస్తున్నారు. మేలుకొని మేము మారు మనసు పొందాలని దేవా అయినా మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితిని బట్టి ప్రభువైనా అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీరు మమ్మల్ని విడువక ప్రేమించారు కనుక మేము కూడా మీకు విడువక ప్రేమిస్తూ తండ్రి ముందుకు సాగునట్లు తండ్రి మీకు అధికమైన కృపను తండ్రి మాకు ఇవ్వవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించని మీ వాక్యం సెలవిస్తుంది. మీరే మొదటగా మమ్మల్ని ప్రేమించారు. యేసయ్యా, మేము దీనులము, దరిద్రులము, అసహ్యులము, పాపులమైనప్పటికీ కూడా మనం ఇంకా పాపులంగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని మీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక యేసయ్యా, మీకంటే గొప్ప స్నేహితుడు కానీ, మీకంటే మంచి స్నేహితుడు కానీ, మీకంటే నిజమైన స్నేహితుడు కానీ ఈ లోకంలో కానీ ఎక్కడ మాకు దొరకరు ప్రభు. నైనా ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా మీరే మాకు నిజమైన స్నేహితుడు ప్రభు. నైనా విడువక మేము కూడా మిమ్మల్ని ప్రేమించడం మీకు అధికమైన కృపను మాకు ప్రసాదించండి. మేము ఎక్కడ తప్పిపోకుండా యేసు ప్రభువైనా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడు యేసు ప్రభు. ఇప్పుడే వాక్యంలో చూసుకున్నాం, పడిపోయినా సరే లేవనెత్తుతానే మీరు సెలవించినారు ప్రభు. అందుకే మీ వాక్యంలో సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడిన లేస్తాడని మీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభు, మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బలహీనతలన్నీ కూడా తొలగించి యేసయ్యా మీతో ఎల్లప్పుడూ ఉండే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తి గల నామందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు మేము ఎల్లప్పటికీ మీకు నిజమైన స్నేహితులుగా ఉండటం కృపను అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సుధాకర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బాగుందన్న, ఈరోజు చాలా బాగుందన్న.